సో నమస్తే అండి, వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల పరిణామాల గురించి, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి, అదేవిధంగా మరి నిజానికి కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్తున్నారా లేదంటే అదే పార్టీలో కొనసాగుతారా అనే విషయాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ రోజు అయితే మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాము. సో ఇక్కడ మనకు సంధ్యా రాణి మేడం అయితే ఉన్నారు. సో వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. నమస్తే మేడం. సో మేడం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అటు కల్వకుంట్ల కవిత గారికి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రామారావు గారికి అసలు వాళ్ళకు పడక ఇదంతా జరుగుతుందా లేదంటే కావాలనే బయటికి వెళ్ళిపోవాలనే ఒక పన్నాగంతో బయటికి వెళ్తుందా? ఇప్పుడు కవిత ఎవరండి? కవిత గురించి ఇంత చర్చలేదు. అడ్వర్టైజ్మెంట్ అవసరం అంటారు ఫ్రీగా? ఇవాళ పొద్దున్న లేస్తే దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కల్వకుంట్ల కవితను వారం నుంచి విడిచిపెడతలేరుగా. ఒక సంవత్సరానికి వచ్చే మైలేజ్ వచ్చింది మంచిగా. కల్వకుంట్ల కవిత వారం రోజులు తిండి తినకుండా హ్యాపీగా ఉంటుంది. ఆమె పబ్లిసిటీ కావాలి. ఆమె వాళ్ళ ఇంటి అంతర్గత విషయాలండి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఇవి? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో 10 సంవత్సరాలు దోసుకున్న డబ్బును పంచుకుంటుంటే ఏదో వాళ్ళకి విభేదాలు వచ్చి గొడవలు అవుతున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే ఇంకొక వాక్యం అయితే ఆమె చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది మునుగుతున్న నావా అనే వాక్యం చేసింది. కాబట్టి ఈ చర్చ ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీ మునుగుతుందా తేలుతుందా అని నేను ఎవడు అడగలే కదా. ఇప్పుడు మునుగుతుందా తేలుతుందా అనేది 2023లో కర్రగాల్చి వాత పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి. మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము. ఇంకా నువ్వు మునిగేదేంది తేలేదేంది? మీది ఇంతకు నీ మునుగుతుందా తేలుతుందా? ఇంతకు మీ పార్టీ పరిస్థితి ఏంది అనేది ఒకసారి వెనక తిరిగి చూసుకో. మీకు ఇవాళ మీ నాయన ఎంత అవకాశం ఇస్తే కూడా అవకాశాన్ని వినియోగించుకోకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేసి బతుకునే తండ్రికి కొరం పెట్టి వచ్చినావు. నువ్వు ఒక ఆడదాని ఇలాంటి ఆ బిడ్డ ఎందుకు పుట్టిందని మీ నాయన బాధపడుతుంది. ఆరోగ్యపరంగానే ఆయన హెల్త్ బాగాలేదు. అలాంటిది నువ్వు పెట్టే మానసిక వేద అనేది రేపు జస్ట్ నీయనే చంపుతున్నావు. ఇది మీ పరిస్థితి. నీ ఒక్కటి ఏదేమున్నా తండ్రి చనిపోయిన తర్వాత వారసత్వం కోసం రాజకీయాలు చేస్తారు. వారసత్వం లేకపోతే కావాల్సిన డబ్బు గురించి. కానీ తండ్రి బతుకున్నప్పుడే సమాధి చేసే ఆడది ఇలా నువ్వే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా ఇలాగా ప్రవర్తించకూడదు. నీ తండ్రి ఏ ఆడపిల్లకి చేయని విలువను నీకు ఇచ్చిండు, ఏ ఆడపిల్లను పెంచే రీతిలో నేను పెంచిండు. ఏం చక్కగా పెంచితే ఆయన పరువును తీసి బజార్లో పెట్టి ఢిల్లీలో తివార్ జైల్లో పెట్టేసి వచ్చినావు. అయినా అక్కునే చేర్చుకుంటూ రాలు బిడ్డ తప్పు చేసినావు, ఇంట్లో నిమ్మలంగా ఉండి అల్లుని పిల్లల్ని మంచి చూసుకోపో అని చెప్తే ఇలా మీ నాయనకే నువ్వు ఎదురు తిరిగి ఇలా అన్నను కాదంటావు, బావని కాదంటావు. పార్టీ కోసం వాళ్ళు కష్టపడి రాజిస్తున్నావు. ఇట్లా వాళ్ళు కష్టపడితే ఎక్కడో పెళ్లి చేసి నేను డల్లాస్ లో ఉంటే 2006లో నువ్వు తెలంగాణ కోసం వచ్చి ఏదో తెలంగాణ కోసం ఎంతో మంది మహిళలు చేస్తే నువ్వు ఉద్యమాలు చేసినావు. ఇవాళ నీ కంట్రిబ్యూషన్ ఏముందమ్మా? కాంగ్రెస్ పార్టీ గురించి లేకపోతే మీ బతుకులు ఎక్కడ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ నాయన అసెంబ్లీలో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సోనియమ్మ తెలంగాణ అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావైతే నువ్వు ఎక్కడున్నావు నేను ఇలా క్వశ్చన్ చేస్తున్నా. నేను గాంధీ భవన్ అడుగు కూడా ఎవరు దొక్కనియాడు. నీకు అంత సీన్ లేదు. నువ్వు 6 మందిని కాదు 60 మందిని తీసుకొచ్చినా నీకు మంత్రి పదవి కాదు. ఇందులో నీకు కనీసం సభ్యత్వం కూడా ఇయ్యం. అంత అవసరం కూడా ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్వేచ్ఛ ఉన్న పార్టీ. ప్రతి ఒక్క మహిళకి కొన్ని మంచి మోరల్స్ తోని ముందుకు తీసుకెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప నువ్వు ఇవాళ ఏదో నీ డబ్బ కొట్టుకోవడానికి ఉనికి కాపాడుకోవడానికి మీలో వ్యత్యాసాలు వస్తే కాంగ్రెస్ పార్టీని వాడుకుంటే చీలుస్తారు ఎవరైనా. సో ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణలో మరొక కొత్త ప్రాంతీయ పార్టీ ఉద్భవించబోతున్నట్టరా? ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరు మీద నిజంగానే కల్వకుంట్ల కవిత గారు జూన్ 2వ తారీఖు తన పార్టీ యొక్క పేరును ప్రకటిస్తా అనే విధంగానైతే ఒక మాట మాట్లాడి. అయ్యా 100 ఉన్నాయి పార్టీలు, 100 పార్టీలు ఉన్నాయి. ఆ 100 పార్టీలలో ఇది ఒక పార్టీ పెట్టుకుంటే నష్టం ఏముంది? ఇప్పుడు ఎవడొస్తాడో జాగృతి పెట్టుకుంటే గతంలో ఎంతమంది వచ్చారు? జాగృతి వాళ్ళకు ఏం చేసింది, వాళ్ళకి ఏం న్యాయం చేసింది అనేది వాళ్ళే చెప్తారు కదా రేపు. అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో కవిత గారి పాత్ర ఏముందంటారు? మరి పాత్ర ఏం లేదు. అందరు పోయినట్టు ఆమె చేసింది. మేము ఆమెతో పాటు జైలుకి పోయినాం, ఆమెతో పాటు మేము కూడా కేసులు ఎదుర్కొన్నాం. మేము చేసినాం, అందరు చేసినా ఆమె చేసింది. అందులో స్పెషల్ గా ఏం చేయలే. ఆమె తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని బతుకు తెరువు కోసం బతుకమ్మ కోసం జాగ్రత్త పెట్టుకుంది తప్ప ఆమె కంట్రిబ్యూషన్ అంటే ఏమీ లేదు తమ్ముడు అందులో. ఒకవేళ నిజంగా కంట్రిబ్యూషన్ ఉంటే తెలంగాణ కోసమే జాగృతి పుట్టి తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ పుట్టింది ఎంత నిజమో, తెలంగాణ జాగృతి కూడా మహిళల కోసము బతుకమ్మ కోసము సాంప్రదాయాల కోసం ఒకవేళ పుట్టింది అంటే దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? భారత జాగృతి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవాళ పేగుబంధం మీద ఎగిపోయిందమ్మా. మీ నాయన టిఆర్ఎస్ పార్టీయే తెలంగాణ పేగుబంధాన్ని తెంపుకున్నారు. ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయింది. భారత జాగృతి పెట్టుకురు. ఎక్కడేం పొడిచిరు మీరు? నువ్వు గంతే. నువ్వేదో భారత జాగృతి అన్నావు. తెలంగాణ రాష్ట్రంలోనే మీ కమిటీలు రద్దు చేసినావు. మళ్ళీ నువ్వేదో ఇప్పుడు పార్టీ పెట్టుకుంటాడు ఎవడాడు వస్తున్నాడు అందులోకి తలమాసినోడు.
ఎవడొస్తాడు అందులో? సరే అక్క. వచ్చేటప్పుడు ఆలోచిస్తారు. పార్టీలకు పోయినోడు ఏమో ఇంట్లో ఉంటుందా, మునిగిపోతుందా, ఉంటుందా, మళ్ళీ మధ్యలో ముంచిపోతుందా, ఇది ఏంది అనేది ఆలోచిస్తారు. ఇంకొక విషయం అక్క, ఇప్పుడు నిజంగానే సరే కవిత గురించి ఒక విషయం పక్క పెడితే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను మీరేమన్నారు? ఒక్కటయ్యా, ఆయన సీఎం గా ఉన్నప్పుడు వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరు చేయరు. దేశ రక్షణ కోసము, దేశంలో ఉన్న ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ రకంగా వెళ్ళాలి అని చెప్తుంది. వ్యక్తిగతంగా మోడీకి రేవంత్ రెడ్డి గారికి ఏమున్నాయండి? ఇప్పుడు రిక్రూట్మెంట్ లేవు, అక్కడ సరైన ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు, అక్కడ సరైన ఇప్పుడు మన జరిగిన దాడులను చూస్తే నిజంగా కూడా అక్కడ పోలీసు యంత్రాంగం ఉంటే జరిగేది కాదు. మరి భద్రత లోపం ఉంది, చెప్తే తప్పేముంది దాంట్లో? ప్రశ్నిస్తే దాని వెనుక ఆంతర్యం ఏముంది? అంటే నిజంగా ఇప్పుడు కేంద్రం యొక్క భద్రతా లోపం వల్ల 100% భద్రతా లోపం ఉంది. రిక్రూట్మెంటే లేవు అసలు. అక్కడ ఉన్న ఉద్యోగాలే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. 4,000 ఉన్న జనాభా కాశ్మీర్ మన జరిగిన దాడుల్లో 4,000 జనాభా ఉన్నప్పుడు కనీసం సెక్యూరిటీ మినిమం, అది ఒక టూరిజం ప్లేస్ అండి. ఆ టూరిజం ప్లేస్ లో కనీసం మినిమం పోలీసు వాళ్ళు ఉంటారు. మినిమం చిన్న చిన్న పార్కుల దగ్గర 2 పోలీసు వాళ్ళు ఉంటారు. అది ఆ రోజు అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరని రెక్కి నిర్వహించారు. వాళ్ళు ఉట్టిగానే జరిగిన దాడులు కాదు. 10 నుంచి 15 నిమిషాలు ఇష్టం వచ్చిన విచక్షణ రహితంగా కాల్చి పడేసి, దీనికి ఎవరు జవాబుదారు అండి? ఆ కుటుంబాలకు ఎవరు జవాబుదారి? కాబట్టి అట్లా జరిగినా కూడా మేము పార్టీలను పక్కన పెట్టి మీకు అండగా ఉన్నాం. ఆ రోజు మీరు ఏది చేసినా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దాన్ని మీరు రాజకీయాలు చేయడం కాదు, సూచనలు ఇస్తున్నాం, సలహాలు సూచనలు పాటించాలి. సో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటాక, రాజీవ్ యువ వికాస్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యువతకు కాంగ్రెస్ పార్టీ అయితే సహాయ సహకారాలు అందిస్తుందని చెప్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అందిస్తుంది కదా, అప్లై చేసుకోమంటుంది. ఎవరి నైపుణ్యత వాళ్ళు, ఎవరికి ఎందులో నైపుణ్యత ఉంది, ఏ రంగంలో ఇష్టం ఉంది ఎన్నుకోమంటుంది. అందరికి ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చింది 2 లక్షల 3 కిరాణా షాప్ పెట్టుకుంటారా, టైర్ పంక్చర్ షాపా, మెకానిక్ షాపా, లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్, లేకపోతే అవసరాల కోసం ఏదో రేషన్, ఏదో బియ్యం, ఏదో ఒకటి. సరే అదంతా నిజమంటారా? మరి నిజమే. అది నిజం అనేది ఏముంది? మరి నిజమైతే సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే అది సివిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పకపోతే ఎందుకు ఇట్లా ప్రచారం? ప్రచారం అసలే చెప్తావు, పనికి మాలిన అందరూ ఉంటారు. అవన్నీ కావు. రేవంత్ రెడ్డి గారు సివిల్ లేకపోతే ఇవ్వద్దు అని చెప్పి దానికి సంబంధించి శాఖ ఏమైనా సంతకం పెట్టి ఇచ్చిందా? చిల్లర మాటలు మాట్లాడతారు, చాట్ల తోడేటి కుక్కలు కొట్లాట పెడతారు. ఈ మీడియా వల్ల కొంతమంది ఉంటారు కదా, ఈ యూట్యూబ్ ఛానల్ మీద కేసులు పెట్టాలి ఫస్ట్. నిజంగా చెప్తున్నా కదా, ఇప్పుడు అడిగితే కేసులు పెట్టాలి. అవును, మరి ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిరా సివిల్ స్కోర్ ఉంటేనే నువ్వు రాసి తమ్ముడు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా జనాలనుకునే మాట జనాలు వేరు, నువ్వు వేరు. నువ్వు యూట్యూబ్ ఛానల్ కి ఒక ఓనర్, నిజాలే మాట్లాడాలి, జనం మాట నువ్వు మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఉంటది. మనం ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారు సివిల్ స్కోర్ ఉంటేనే ఇవ్వండి అని రాతపూర్వకంగా రాసిండు, ఆయన నోట్ల నుంచి వచ్చింది అన్నప్పుడు నువ్వు మాట్లాడి ఏకీభవిస్తా. రూమర్స్ పట్టుకొని వచ్చి గాంధీ భవన్ లో మాట్లాడి నువ్వు రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, సివిల్ స్కోర్ అన్నాడు, నువ్వు అడే ప్రతి మాటకి మీకు జవాబు ఎట్లిస్తాం? మేము రాంగ్. అది ఒక యూట్యూబ్ ఛానల్స్ ని కేసులు పెడతాం కాదు. యూట్యూబ్ ఛానల్స్ అనేది ప్రజలకు జవాబుదారి ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ అనేది నిజాలను మాత్రమే చెప్పండి, ఎవడో అవాస్తవాలని కాదు. మీరు ఇంకా అలా కాదు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిండ్రు, సివిల్ స్కోర్ కి సంబంధం లేదు, మీరు అన్ని నమ్మొద్దు అని ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మేము రేటింగ్ పెంచుకోనికే ఇష్టానుసారంగా పేడాడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఉద్దేశించి కాదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేడాడు వాళ్ళు ఉన్నారు. నిన్న కవితనే చెప్పే, నా మీద 350 ఛానల్స్ పేడెడ్ ఛానల్స్ రాస్తున్నాయని. అందులో మంచోళ్ళకే పోతురు, చెడ్డోళ్ళకే పోతురు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కాళేశ్వరము ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఆ 1,00,000 కోట్ల స్కామ్ ను మేము బయట పెడతాము అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి నిజానికి 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది? అవునయ్యా, 1,00,000 జరిగిందో 2 లక్షలు జరిగిందో కోర్టు చెప్తుంది. కేసులు అయ్యేటివి అయితే నడిచేది, అడిగిపోయిన టేప్ రికార్డ్. అది షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.